అంటే ఇక అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గాన్ని ఉండాలి కదా. భూసేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్లో చెప్పినావు, దానికి పైసలు పెట్టిన 1500 కోట్లు అన్నావు. మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూసేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు. ఏడాది తర్వాత ఎకరం సేకరించింది లేదు, ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు, ముంగడికి పోయింది లేదు. చెప్పనీకన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. ఇందాక నేను చెప్పిన చూసిండ్రా కూలి ఏది విద్యార్థుల బట్టలు కుడితే 50 నుంచి 75 పెంచడమని పోయిన బడ్జెట్లో 35 పేజీలు అదే చెప్పిండ్రు. ఈ బడ్జెట్లో కూడా 35 పేజీలు అదే మక్కి కాపీ అండ్ పేస్ట్. కొత్త విషయం లేదు. పోనీ అది అమలన్నా అయిందంటే అది కాదు. రీజనల్ రింగ్ రోడ్కు భూసేకరణ యాక్టివ్గా జరుగుతుందని పోయినసారి చెప్పిండ్రు, ఇప్పుడు చెప్పిండ్రు. ఇప్పటికీ ఎకరం సేకరించింది లేదు, ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు. పోనీ 75 రూపాయల కుట్టుకూలి అక్కచెల్లెలకు మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా అంటే ఇచ్చింది లేదు. మక్కి కాపీ అండ్ పేస్ట్. చెప్పిందే చెప్పుడు, పాడిందే పాడు, పాసువర్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసిండ్రు, బడ్జెట్ ప్రసంగం విన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 12.9%. కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే 10.1. తగ్గిందా పెరిగిందా? మేము బాగా చేసినాం ఇక మా అంత ఎవరు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు బాగా కొడుతున్నారు కదా. ఎందుకు తగ్గింది జిఎస్డిపి? రాష్ట్ర స్థూల ఉత్పత్తి బీఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో 2.8% మాకంటే తగ్గింది. జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 2.8% తగ్గింది. తలసరి ఆదాయం బీఆర్ఎస్ పాలనలో 1,24,104 రూపాయలు ఉంటే మేము దిగిపోయేసరికి 3,56,564. అంటే మా గ్రోత్ రేట్ 12.4%. కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే 9.6%. నేను చెప్పలే, బట్టి గారే చెప్పిండు. వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో 9.6. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.4%. అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనుకబడ్డారు. తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది. ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు? అప్పులు దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి ఇవాళ? ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్, ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు పుస్తకం. 5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరాన్ని చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడ 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. వీళ్ళు ఏం చెప్తున్నారు? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్ మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. మీరు బురద జల్లే రాజకీయం వల్ల, దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది. బాధ కలిగే అంశం ఎక్సైజ్. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. అక్క చెల్లెల పుస్తలు తాగదంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా బాధకరం. మరి మహిళా మంత్రులు ఉన్నారు, ఏం మీరన్నా మాట్లాడరా క్యాబినెట్లో? ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు ఏంది? రమారమి 50,000 కోట్లు కావాలంటే నాకు. ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు, ఇక లిక్కర్ ధర పెంచుతాడట,
కొత్త వైన్ షాపులు ఇస్తారట, కొత్త బార్ షాపులు ఇస్తారట, కొత్త బ్రాండ్లు పెట్టారట. 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ 20,000 కోట్లు, ఎక్సైజ్ 27-28,000 కోట్లు పెట్టుకున్నారు. 28,000 రెండు కలిపితే 40-50 రమారమి 50,000 కోట్లు. 50,000 కోట్లు ఒక ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మేము వస్తే ఆదాయం కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా. మరి ఈరోజు 50,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్లో పెట్టినావు? పోయినసారి నేను అసెంబ్లీలో అడిగిన మీరు చూసుంటారు, 7,000 కోట్లు ఎక్కువ పెట్టినామంటే లేలే మేము ధరలు పెంచము అన్నారు. ఏం జరిగింది? బీర్ల ధరలు పెంచిందా లేదా? ఇప్పుడు కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, ఇదే పనులు పెట్టినావు కదా నువ్వు. అన్ని పెంచుడే. దాదాపు ఈ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు 14,000 కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు. ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు అధికారులకు. అరే నువ్వు తక్కువ అమ్మినావు మాల్, ఈ సంవత్సరం పోయినసారి కంటే నీ మాల్ అమ్మలేదు, తగ్గింది, నువ్వు ఎందుకు పెంచలే అని మెమోలు ఇస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నారు అధికారులకు. తాగుడు తగ్గించమంటారా, తాగుడు పెంచమంటారా, ఇంకేం చేయమంటారు? చిన్నపిల్లలకు కూడా దాయిపోయమంటారా, మహిళలకు కూడా దాయిపోయమంటారా? ఏం చేస్తావు? ఎట్లా పెరుగుతుంది 14,000 కోట్ల ఆదాయం? నేను అడుగుతా ఉన్నా. ఈసారి బడ్జెట్లో చాలా ఎక్కువగా ఎక్సైజ్ మీద ప్రతిపాదించడం జరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, భూముల అమ్మకం. అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తాతలు ఇచ్చిన ఆస్తి, తండ్రులు ఇచ్చిన ఆస్తి రేపు బొందబెట్ట నీకు కావాలి, భూములు ఎట్లా అమ్ముతారు అన్నారు. పోయినసారి 2023-24లో 23,000 కోట్లు ఉంటాయి మా ప్రభుత్వంలో. ఈసారి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 31,618 కోట్లు పెట్టారు. అంటే ఇంకిని భూములు అమ్ముతావు అన్నట్టు. ఇప్పుడు ఆ గచ్చిబల్లిలో 400 ఎకరాలు అమ్మకానికి పెట్టిండు, ఇంకిన్ని పెట్టావు. 31,618 కోట్లను ఈరోజు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా, భూముల అమ్మకంలో భాగంగా ప్రతిపాదించారు. అంటే మద్యం అమ్మకాలు పెంచుతావు, భూముల అమ్మకాన్ని పెంచుతావు. ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతా ఉన్నా. అప్పులు మాత్రం పెరిగినాయి. ఇది నేను చెప్తున్నది కాదు, ఇందులోనే చెప్పాను. ఎఫ్ఆర్బిఎం అప్పులు బీఆర్ఎస్ హయాంలో 27.6% ఉంటే ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగా 28.1% రాష్ట్రం యొక్క అప్పులు పెరుగుతున్నాయి. నువ్వు మమ్మల్ని బట్టగాల్చి మీదేసినావు, కానీ నీ హయాంలో ఈ రోజు అప్పులు పెరుగుతా ఉన్నాయి. माइनॉरिटीज, हमारे मुसलमान बहनों को, भाइयों को, तमाम माइनॉरिटीज को पिछले बार बजट में 3,003 करोड़ रुपए रखे थे. 1,000 करोड़ रुपया भी आज तक खर्च नहीं करे. बात करोड़ों में, काम पकौड़े में है. पैसे रिलीज नहीं हो रहा. बोला 3,003 करोड़ बोल के, लेकिन 1,000 करोड़ रुपया भी ये साल रिलीज नहीं करा. फिर ये साल बोल रहा कि 3,500 करोड़ रुपया रखेंगे. एक स्कीम नहीं है, 1 रुपया नहीं दिया. सिर्फ जो केसीआर साहब ने जो शादी मुबारक रखे थे, जो टिमरी स्कूल रखे थे, उतना ही है. और कुछ नया स्कीम नहीं है, और कुछ एक नया पैसा भी नहीं दिए. माइनॉरिटीज को एक मिनिस्टर भी नहीं है. माइनॉरिटीज को कम से कम एमएलसी भी नहीं दिए. माइनॉरिटीज को बजट भी नहीं दे रहे. ऊपर से ये बजट बुक में क्या बोले, जो टिमरी स्कूल है उसको अरे कोता स्कीम इंटीग्रेटेड स्कूल में मिला देंगे. बोले तो माइनॉरिटी रेजिडेंशियल स्कूल बंद हो जाएगा. माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स को ये लोग क्लोज करने का चक्कर में है. जो केसीआर साहब ने बच्चे इंग्लिश मीडियम में पढ़ना बोल के 203 स्कूल खोले, वो स्कूल को खत्म करने का चक्कर में ये कांग्रेस सरकार है. आप लोग सोचिए.